అసలు ఏమైతుంది గైస్ ఇండియాలో, మన ఇండియన్స్ని కొడుతుర్రు. ఇండియాలో ఏం జరుగుతుందని చెప్పి ఈ యూట్యూబర్ తెగ ఫీల్ అయిపోతా ఉన్నాడు. పోలీసులు ఎందుకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు అంటే, సో ఓన్లీ నీట్ పేపర్ లీక్ కోసం ధర్నాలు చేస్తే ప్రాబ్లం లేదు, కానీ భరతమాతకి మొగుళ్ళు ఎవరు అని చెప్పి బంగ్లాదేశ్ జమాయితా ఇస్లాం ఉగ్రవాదులు సపోర్ట్ చేయడం ఏంది, ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్లు ఎందుకు వస్తూ ఉన్నాయి, బంగ్లాదేశ్ జిహాదీలు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఒక్క రోజుకి 23 లక్షల బిల్లు అవుతున్నాయి అంట ఫుడ్కి. 23 లక్షలు ఎవరు ఫండింగ్ చేస్తూ ఉన్నారు, మోడీని పచ్చి బూతులు ఎందుకు తిడతా ఉన్నారు, మోడీకి ప్రైవేట్ పార్ట్స్ ఎందుకు చూపిస్తూ ఉన్నారు, మోడీ మదర్ని ఎందుకు తిడతా ఉన్నారు, కాశ్మీర్ లోయ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, పీఓకి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, లడక్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళంతా యాంటీ నేషనలిస్టులు, దేశ ద్రోహులు. సో ఓన్లీ నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడాలి అంటే పేపర్ గురించి హంగర్ స్ట్రైక్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. రాళ్ళదాడి ఎందుకు చేస్తూ ఉన్నారు, మోడీని పచ్చి బూతులు ఎందుకు తీరుతా ఉన్నారు. సో వీళ్ళంతా దీని వెనక రాజకీయ పార్టీల హస్తం ఉంది. ఈ అభిజిత్ దిప్కేకి రోజుకి 23 లక్షల ఫండింగ్ ఎవరు చేస్తూ ఉన్నారు. సో వేరే కంట్రీస్ నుంచి వీళ్ళకు డబ్బులు ఎందుకు వస్తూ ఉన్నాయి. ఒకడైతే అల్లర్లు సృష్టించండి, మీకు ఎంత ఫండింగ్ కావాలో ఫండింగ్ చేస్తా అని చెప్పి వేరే కంట్రీ నుంచి ఫోన్స్ వస్తున్నాయి అంట. ఎందుకు? ఓన్లీ నీట్ పేపర్ లీక్ గురించి అయితే ప్రభుత్వంతో చర్చలకు ఎందుకు వెళ్తలేరు? మీ డిమాండ్ లేదో ప్రభుత్వానికి చెప్పాలి కదా. మేము చర్చలకు వెళ్ళమని చెప్పి ఎందుకు కూర్చుంటా ఉన్నారు, ఎందుకు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు రాళ్ళదాడి చేస్తూ ఉన్నారు, ఎందుకు రైళ్లను తగలబెడతా ఉన్నారు, ఎందుకు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులను, దేశద్రోహులను ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ తెలుసుకోవాలి. ఏదో యూట్యూబ్లో వీడియో పెట్టి దేశంలో ఏదో జరిగిపోతుందని కాదు, దేశంలో ఏం జరుగుతలేదు. ఓన్లీ నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడితే ఎవడేమి అనడు. కానీ ఇట్లాంటి వివాదాస్పద వాక్యాలు, రాముడు సీత గురించి, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది, పిచ్చ కొట్టుడు కొడతారు ఎవరైనా పోలీసులు. సో ఏదైనా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే విద్యార్థుల కోసం ధర్నాలు చేసుకోవాలి, కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఎవరిని వదిలిపెట్టద్దు. అవసరమైతే ఇంకో తరం హిందూ దేశం కోసం అభిమానం ఉన్న యువత మొత్తం బయటికి రావాలి. ఈ కాక్రోచ్ బ్యాచ్ను దేశం పురిమేర నుంచి తరిమి కొట్టాలి. సో యువతంతా రావాలి, ఈ దేశ ద్రోహులకి తరిమి కొట్టాలి అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. సో దీని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.